తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మనం వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో పులివెందుల నుండి ఎమ్మెల్యే లేదంటే కడప ఎంపీగా పోటీ చేయబోతున్నారు. జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ తగిలిందనేసి అయితే చాలా వరకు చెప్తున్న పరిస్థితి. ఒకవేళ ఆమె నిజంగానే అట్లా పోటీ చేస్తే ఎలా ఉండబోతుంది? మీ పార్టీకి ఎంతవరకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది? ఏముండదు సార్. ఎక్కడైనా సరే ఏపీలో మేమందరం కూడా చూసేది, ఆ యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం చూసేది, నాయకులు చూసేది జగనన్న ఫోటో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో. రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ కొంత ఉంటుంది, జగన్ రెడ్డి గారి చరిష్మా ఉంటుంది. ఈ 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు ఉంటాయి. అలాగే 2011 నుంచి ఇప్పటి వరకు కూడా జగనన్న పార్టీ పెట్టి పార్టీ కోసం కష్టపడ్డ తీరు, ఏదైతే పార్టీలోకి షర్మిల గారు వెళ్ళారో ఆ పార్టీ జగనన్నను పెట్టినటువంటి ఇబ్బందులు కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ జగనన్నని రోడ్డుకు లాగి కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా రోడ్డును పడేసిన సందర్భాలు అన్నీ కూడా ఈరోజు మాకు అందరికీ కూడా గుర్తున్నాయి. అటువంటి సందర్భాలను క్రియేట్ చేసినటువంటి పార్టీలోకి షర్మిల గారు వెళ్తే ఆ పార్టీ నుంచి ఆవిడకి సపోర్ట్ చేయడానికి ఎవరు ఒప్పుకుంటారు? గతంలో మన జగన్ గారికి పోటీగా వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి గారు పోటీ చేశారు. ఏమైంది? డిపాజిట్లు కూడా రాలేదు. రేపటి రోజున షర్మిలమ్మ గారి పరిస్థితి కూడా అదే అవుతుంది. ఎందుకు అని అంటే ఆ రోజు ఆవిడ పాదయాత్ర చేసినా, ఇంకోటి చేసినా టోటల్గా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడానికి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఉనికిని ప్రజలందరికీ చాటడానికి ఆవిడ ముందుకెళ్తా ఉంటే ఆవిడకి సపోర్ట్గా వెళ్ళాం. అది ఆవిడ పర్సనల్గా ఇప్పుడు వర్క్ చేసుకోవడానికి పార్టీ పెట్టి తెలంగాణలోకి వెళ్ళారు. తెలంగాణలో ఏమైంది? ఈరోజు ఆంధ్రాకి వచ్చినా అదే పరిస్థితి జరుగుతుంది. ఏం జరిగినా సరే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మాకు కావాల్సింది జగనన్న ఫోటో, జగనన్న చరిష్మా. అంతే తప్ప దానికోసం ఎవరు జగనన్నకి యాంటీగా చేసినా సరే ప్రజలు ఎవరు కూడా సపోర్ట్ చేయరు. అంటే ఏదైతే మీ పార్టీలో టికెట్లు ఇవ్వట్లేదో వాళ్ళంతా కూడా షర్మిల బాటలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతారని చెప్తున్నారు. ఎగ్జాంపుల్ చూసుకుంటే మంగళగిరి ఎమ్మెల్యే, ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా నేను షర్మిల బాటలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతాను, దీని గురించి ఇంకా చాలామంది కూడా ఇంకా షర్మిల వెనక నడిచే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈరోజు టికెట్లు ఇవ్వట్లేదు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఒకటే, మంచి అయినా చెడైనా వారి పార్టీకి ఎంత సన్నిహితులైనా సరే, పార్టీకి ఎంత జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత క్లోజ్ అయినా సరే, గెలుపు గుర్రాలకు మాత్రమే నేను టికెట్లు ఇస్తాను, వాళ్ళకి మాత్రం అవకాశాలు కల్పిస్తాను అని బల్లగుద్ది చెప్పేశారు. ఎందుకు అని అంటే రేపటి రోజున పార్టీ గెలవడం ఇంపార్టెంట్. సో పార్టీలో గెలుపు కోసం ఖచ్చితంగా ఈ పర్సన్ అయితే గెలుస్తాడన్న కాన్ఫిడెన్స్ ఉన్న పర్సన్స్నే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నుకోవడం జరుగుతూ ఉంది. అటువంటి సందర్భాల్లో ఆర్కే గారి మీద జగన్మోహన్ రెడ్డి గారికి చాలా నమ్మకం ఉంది. గతంలో మరి లోకేష్ మీద గెలిచినటువంటి వ్యక్తి, గెలిచిన తర్వాత ఆర్కే గారు పెద్దగా యాక్టివ్గా ఉండకపోవడం, పార్టీ కార్యక్రమాలకి కొంచెం దూరంగా ఉండడం, ఇవన్నీ చూసి ప్రజల్లో ఎంతో కొంత వ్యతిరేకత రావడం, ఇవన్నీ చూసిన తర్వాత బహుశా ఆయన గెలవడేమో, ఎందుకు అనవసరంగా పార్టీ ఒక సీటు కోల్పోవడం అన్న ఉద్దేశంతో ఆయనకి ఇవ్వాల్సిన టికెట్ వేరే వాళ్ళకి అనౌన్స్ చేయడం జరిగింది. అంత మాత్రం చేత ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఏం అన్యాయం చేయలేదు. ఫ్యూచర్లో డెఫినెట్గా మంచి భవిష్యత్తు చూపిస్తారు. ఆయన ఏ రోజైనా నమ్మకం పెట్టి ఎవరినైనా ఇది చేశారు అని అంటే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఫ్యూచర్లో ఉంటుంది అన్న కాన్ఫిడెన్స్ అయితే ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీలో. కాబట్టి ఆయన దాన్ని వదులుకొని షర్మిల గారు బాటలో వెళ్తాను, నడుస్తాను అని అంటే వెళ్ళనివ్వండి, చేసేదే ఉంది. ఖచ్చితంగా షర్మిల గారు తెలంగాణలో ఎదుర్కొన్న పరిస్థితే ఆంధ్రాలో కూడా ఎదుర్కొంటారు. ఆవిడ వెనకాల ఉన్నటువంటి క్యాడర్, ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో ఉన్నటువంటి క్యాడర్ పార్టీని కాంగ్రెస్లోకి విలీనం చేయగానే అడిగారు, మీకోసం మేము బోలెడు ఖర్చు పెట్టాము, చాలా చేసాము, మీరేదో పదవిలోకి వస్తారు, మీ తర్వాత మమ్మల్ని మీ వెనకున్న మాకు పదవులు ఇప్పిస్తారన్న ఆశతో మీ వెనక తిరిగితే మీరు అడ్డు ఇటు గుడిచేప్పుడు సైలెంట్గా వెళ్ళి కాంగ్రెస్లో విలీనం అయిపోయారు, మా పరిస్థితి ఏంటి అని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. రేపు ఇక్కడ నమ్ముకుని తిరిగిన క్యాడర్ కూడా అదే విధంగా ప్రశ్నిస్తారేమో. అంటే ఎంత అవునన్నా కాదన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి షర్మిల పాత్ర కూడా చాలా ఉంది. అయితే అటువంటి షర్మిల పాత్ర ఉంది కాబట్టి మీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఆమెకి సపోర్ట్ చేసే అవకాశం లేదా? నెక్స్ట్ వైఎస్ఆర్ కుమార్తె కాబట్టి వైఎస్ఆర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో మీ పార్టీలో వాళ్ళు కూడా అటుపక్క ఓటు వేసే అవకాశం లేదంటారా షర్మిల వైపు? సార్ ఖచ్చితంగా మంచి చేసిన వాడిని ఎవరు మర్చిపోలేరు. షర్మిల గారు పాత్ర ఎంతైనా కొంత ఉంది, లేదనట్లేదు. ఎందుకంటే జగనన్న కష్టకాలంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసింది ఆవిడే, పార్టీని బ్రతికించింది ఆవిడే, అది కాదని ఎవరు అనట్లేదు. కానీ అన్న మీద నమ్మకం పెట్టుకోకుండా
వెంటనే పదవులు ఇచ్చేయాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఒకటే అండి. అది సొంత వాళ్ళైనా, బయట వాళ్ళైనా అన్నీ నా సామాజిక వర్గానికి ఇచ్చి నేనే చేసుకుంటే, మిగిలిన సామాజిక వర్గాలు పోవాలి అన్న ఒక ఆలోచనతోటి ఆ రోజు ఆవిడని కొద్ది రోజులు వెయిట్ చేయమని చెప్పుండొచ్చు. కానీ ఆవిడ దానికి ఇష్టపడకుండా తెలంగాణలోకి వెళ్ళడం, అక్కడ పార్టీ పెట్టడం ఇవన్నీ గూడా జరిగాయి. మరలా ఈరోజు ఆ ఉన్న పార్టీని గూడా కాంగ్రెస్‌లోకి విలీనం జేసి, మళ్ళీ ఆంధ్రాలోకొచ్చి తిరిగి ఇచ్చేయాలంటే ప్రజలందరికీ గూడా తెలుసు ఈరోజు. పార్టీలో ఉన్నటువంటి క్యాడర్‌కి తెలుసు. ఎవరో ఒకలో ఇద్దరో అసంతృప్తిగా ఉన్న వాళ్ళని మేము షర్మిల బాటలోకి ఎళ్తామని చెప్తున్నారే తప్ప, ఎవరు గూడా జగన్మోహన్ రెడ్డి గారిని కాదనుకోనో, వదులుకోనో ఎవరు ఎళ్ళరండి.